అడ్డా అస్సలు తగ్గేదేలే. సుమా అడ్డా అంటేనే క్యూట్ యాంకర్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్. మేము కూడా ఈ క్యూట్నెస్ ని, ఎనర్జీని, దానితో పాటుగా ఎంటర్టైన్మెంట్ ని కూడా ఇచ్చేస్తాము అంటూ ఈ 3 జోడీస్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నీలిమా అండ్ శేఖర్, కీర్తి అండ్ కార్తికేయన్ అండ్ రాకేష్ అండ్ సుజాత. కథలెన్నో చెప్తారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. వేల వేల వెన్నెలంత ఈదవాలి వెలుగునంత, మోయమంటే నేను ఎంత. ఆపండి ఆపండి, ఇక్కడ శేఖర్ గారికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎనీవే వెల్కమ్ టు సుమా అడ్డా. సుజాత, నీకు పాప పుట్టి నువ్వే పాపలా ఉన్నావు అసలు. శేఖర్ గారు ఫస్ట్ టైం అంట కదా షోకి రావడం. మీ చేత్తో అరంగేట్రం జరిగింది కాబట్టి ఇంక ముందుకు సాగిపోతూ ఉంటుంది. మీ ప్రొఫెషన్ అండి? కన్స్ట్రక్షన్ సైడ్. ఓకే, మీ ప్రొఫెషన్ ఇదే కదండి. అవును. సో ఎలా, లవ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్. మీరేంటేం మాట్లాడట్లేదు. వాళ్ళు కూడా వచ్చారండి వాళ్ళ షోకి. వాళ్ళందరూ సుపరిచితులేనా మీకు? తెలుసా వీళ్ళందరూ? ఓకే, అంటే టీవీలో తెలుసు. లేదు, మామూలుగా పార్టీస్ లో పార్ట్ టైం జాబ్ తెలుసు అంట. పార్టీస్ లో కలుస్తుంటాం కదా. నేనే పార్టీలో కలిసాను సార్ మిమ్మల్ని. పార్టీలో కలుస్తూ ఉంటాం కదా. అలాగే మన కీర్తి అండ్ కార్తికేయన్ వాళ్ళ పేర్లు కూడా భలే మ్యాచ్ అవుతాయి. కీర్తి, కీర్తి. ఇదిగో మీకే ఇది బాగా మ్యాచింగ్ గా ఉంది, ఆరెంజ్ కలర్. లేడీస్ తీసుకోండి. నేనే అక్క, మీకు ఒక విషయం చెప్పాలా? చెప్పు. మొన్న త్రిష గారు ఒక సినిమా ప్రమోషన్ కోసం అని వచ్చారు కదా హైదరాబాద్. ఇక్కడనే ఉన్నారేమో అనుకున్నా సడన్ గా నిన్ను చూసి. కాదు, హల్వా. మీ ఆవిడేసినటువంటి పంచు నీకు నచ్చట్లేదా? మీ ఆవిడేసిన పంచులు. రాకేష్ చొక్కా పట్టుకున్న సుమా వేయండి చెప్తా. వేయరు, వాళ్ళకి తోచిందే వాళ్ళు వేస్తారు. మీకు తినడం కోసం కాదు, ఆమెకి పెట్టడం కోసం ఇలా చేతికి పెడతారు చూసావా, అది ఏంటంటే చిలకలా. గిలకలా ఉంది, ఒక చిలకలు పెట్టాలా? ఓకే, ఇప్పుడు లేడీస్ ప్రేమగా తినిపించండి అమ్మా. అదేంటి రాకేష్ నీకు తినిపించడు? అక్కడ ఇవ్వు. ఇంత ప్లాన్ చేశారని తెలుసుంటేనా? ఇంకా లగ్గం కాలే, వాళ్ళు లవ్ లోనే ఉన్నారు కదా, అట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఏం జరిగింది? దిస్ ఫెలో ఈస్ పుట్టింగ్ ఇన్ దిస్ గర్ల్, ఈస్ గెట్టింగ్ ఇన్ హల్వా. ఇప్పుడు రివర్స్, కిల్లి తినిపించండి అమ్మా. కిల్లి నమిలాక బాగున్నదే. వీళ్ళేదో ప్లాన్ చేశారయ్యా, వీళ్ళ దుంపలు దగ్గర. ఆల్ ద 3 బాయ్స్ మీరు ఒక టీం, ఆల్ ద 3 గర్ల్స్ ఒక టీం. ఓకే, గర్ల్స్ టీం వచ్చేసి పెంకి పెళ్ళాంస్, బాయ్స్ టీం మౌంటి మొగుడ్స్. బాయ్స్ ఇలా వచ్చేయండి, గర్ల్స్ అటు వెళ్ళిపోండి. ఓకే, సో మొత్తం మనకి 4 రౌండ్స్ ఉన్నాయి. ఇదంతా టైం బేస్డ్ రౌండ్స్. మీరు టైం ని బాగా వాడుకున్నట్టయితే మీరు అంత డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేస్తున్నాము, దోచేయ్. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. లైక్ పెళ్ళాలు అంత పవర్ఫుల్ గా ఎందుకుంటారు? రావట్లేదా? మొగుళ్ళు అంతేగా అని ఎందుకంటారు? వాళ్ళకి ఆ డైలాగ్ తప్ప ఇంకొకటి ఇయ్యం కాబట్టి. సో ఈ క్వశ్చన్స్ కి మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు అమౌంట్ వస్తుంది. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. అంటే ప్రతిదానికి టైమర్ ఉంటుంది. 90 సెకండ్స్ లోపలే మీరు ఆన్సర్లు చెప్పాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు లేడీస్ ముగ్గురులో నుంచి ఇద్దరు రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అప్పులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బంధువులు. ఓకే, నంబర్ 7 రైట్ ఆన్సర్. బ్యాంక్ లోన్. లోన్స్ నంబర్ 3. అదే వడ్డీ. వడ్డీలు. ఓకే, వడ్డీలు. పెళ్ళిళ్ళు 14 రైట్ ఆన్సర్. బంగారం. ఏంటి బెంగారం? ఓకే, బెంగారం లేదు. రైట్ ఆన్సర్. క్రెడిట్ కార్డ్స్ లేదు. బెట్టింగ్ యాప్స్.
బెట్టింగ్ 11. బెట్టింగ్ ఇంకా అయ్యో ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తాడు అంటారు కదా. ఇల్లు లేదు. పెళ్లిళ్ళు చెప్పేసాం. వ్యవసాయం కాకుండా వేరే లేవా? బిజినెస్ నంబర్ 8. టైం అయిపోయాక చెప్పేది. ఏమండి పంచాయతీ వద్దు. పిల్ల తల్లి న్యాయం. 2, 3, 380, 450, 5,40,000 వచ్చింది. కొంచెం తక్కువ వచ్చినట్టే మీకు అసలు. వాళ్ళు మాకంటే పెద్దగా చెప్తారని నమ్మకం లేదు మాకు. చూద్దాం, చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. 1వ తారీఖు చదువుల కోసం అప్పులు చేస్తారు. కరెక్ట్. ఆస్తులు, నిరుద్యోగం, మిడిల్ క్లాస్, హాస్పిటల్ బిల్లు, చెడు వ్యసనాలు, తప్పించుకొని తిరగడం. అంటే 5,40,000 వచ్చింది. ఇక 10,000 వేసి రౌండ్ ఫిగర్ దానికి కొద్దిగా వడ్డీ వేసి కూడా ఇచ్చేయండి ఒకటేసారి. అప్పులు వచ్చింది కదా అక్క. ఒక 10,000 అప్పిచ్చి 5 లక్షలు. 10,000 ఏదో వీళ్ళ దగ్గర నుంచి మీరు తర్వాత సంపాదించుకోండి. కానీ ఇప్పుడైతే మీకు ఒక టాస్క్ ఉంది. అక్క చెప్పక్క. ఏంటంటే మీరు ఒక డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయిస్తున్నారు. మీ మొగుళ్ళ మీద అనుమానంతో. వాళ్ళ మీద అనుమాన పడాలా? పడాలి. ఓకే, పడాల్సిందే. ఓకే అక్క, నువ్వు చెప్పిన. పాపు ఎక్కడ? ఏమైందండి? ఆ బండి కొనిచ్చారు. నాకు ఎంత చిరాకు వస్తుందంటే బండి ఆగిపోయింది తెలుసా? నడుచుకోవచ్చారు ఇక్కడికి ఇంటికి. అరే పెట్రోల్ కదా పోసుకోవాల్సిందే. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మరి మీ నాన్న ఏం చెప్పాడు? 24 hours ఎక్కడ తిరగచ్చు అని చెప్పి. ఇంట్లో కుక్క కావాలన్నావు, తెచ్చి పెట్టామన్నమాట. నేను తినాల్సిన చోట కుక్క తింటుంది. అసలు కుక్క ప్లేట్లు నేను తింటాను, నా ప్లేట్లు కుక్క తింటా నాకు తెలియట్లేదు అసలు. ఎందుకంటే మిమ్మల్ని ఎత్తుకోవడానికి కావద్దు కాబట్టి కుక్కని ఎత్తుకుంటా. దాన్నే పెంచుకోవచ్చు కదా, దాన్ని పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకున్నావు పెళ్లి? అంటే నాకు చిరాకు వస్తుంది, వెళ్ళిపోతుంది. నాకు అసలు ఉండాల్సి 3 వస్తాం అన్ని వెళ్ళిపోతుంది. నాకు వద్దు. పర్లేదండి, కుక్కనే పెంచుకుంటానండి. మీరు వెళ్ళిపోండి. ఇచ్చావా నాకు కూడా? అవునా, నాకు తెలియకడతాను. మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏముండవు? తలకాయ కూర, ఇంకేముండవు? మటన్, ఇంకేముండవు? బిర్యానీ, ఇంకేముండవు? గుడ్లు ఉడకబెట్టిన. మరి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఏముండవు? టమాటా తొక్కు, పచ్చి పులుసు. ఆ మాత్రం ఇచ్చుడే ఎక్కువ. తగ్గించు. పిల్లాడిని చంపేస్తారా? చిన్నగా మాట్లాడు, చేతులట్టుకో. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, అర్థమైందా? మాట్లాడుకోపో. అంటే అది ఏంటి అసలు అది ఇల్లేనా ఇదంతా అంటున్నాను. ఇదేంటి ఇక్కడ టీ మరకుందా? అంటే ఈ టీ మరక చూసి రేపు నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఏ మచ్చాలేని రాకేష్ ఇంట్లో మచ్చేసుకొని బతుకుతున్నాడు, ఈ మచ్చగాడిని చూసి ఏ మచ్చగాడు ఏదో అంటాడు అని చెప్పి నన్ను రేపు నా ఫ్రెండ్స్ అంటారు, ఒరే మచ్చ అగ్గిమట్ట మచ్చ అంటే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? రాకేష్ కు మచ్చున్నది కాబట్టి ఇంత అందమైన పెండ్లం దొరికింది అని ఊరంతా చెప్పుకుంటారు. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడం రచ్చి. ఏంటి అవుతుంది? ఏం చేస్తున్నావే? ఓ తెగ నవ్వేస్తున్నావు ఏంటి? అంటే హీరో ఫైటింగ్. హీరోనా? ఎవడా హీరో? అంటే నా ఫేవరెట్. హీరోలు లేరు. నేనే హీరో. వస్తావా సినిమాకి? నువ్వు తెలుగు సినిమాకి అయితే వస్తా. సినిమాకి రాని పిల్ల నాకు అక్కర్లేదు. దుబాయ్ ఏం కాదు, కాపురం పెట్టుకుందాం. ఏం కాదు. మీకు ఎక్స్ డిటెక్టివ్ అంటే ఏందో తెలుసా? తెలుసు, గుడ్లు. తిండిపోతూ అంటే ఇంకేముంటుంది, ఆల్రెడీ పాతది పోయినది అన్న కదా. అంతే. ఇక్కడ వరకు నేర్చుకో, తెలుగు ఎక్కువ నేర్చుకోకు, మంచిది. నాకు తెలిసిన ఒక ఎక్స్ డిటెక్టివ్ ఉన్నది. ఆమె దగ్గరికి పోయి అసలు మన మొగుళ్ళు ఎందుకు ఇట్లా ఎత్తాండ్రు, దీని వెనక కథ ఏందనేది తెలుసుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ టైం లో వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నావు. నువ్వు సిగ్గు లేదు నీకు? అంటే నేను మార్నింగ్ ఏంటో ఇది నైట్ వేసుకొని తిరుగుతున్నావు? మనకి వేరే గిరాకీలు ఏం రాలేదా? ఎవరు వస్తున్నట్టున్నారు చూడు. రండి. ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? అక్క అన్నావు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను చెప్పు. ముగ్గురు పెడతామా మీ గుండెలో? లేకపోతే ఒకళ్ళు కిడ్నీలో పెడతానులే. అక్క
మా ముగ్గురు మొగుళ్ళు మా మీద ఈ మధ్య ఉట్టుగానే చికాకు పడతాండ్రు. అవునా? ఉట్టుగానే మమ్మల్ని తప్పించుకొని తిరుగుతాండ్రు. మీ మొగుళ్ళు సవ్యమైనటువంటి దారిలోకి వచ్చేలాగా నేను చూస్తాను. ఉండు, వాళ్ళ మీద నిఘా వేస్తున్నాను నేను. ఒక్క నిమిషం. వెయిట్ చేస్తాం, వచ్చేంత త్వరగా టైం అవుతుంది. భయ్యా ఓకే భయ్, ఒక్క నిమిషం ఎవరు వచ్చారు భయ్? బాగుంది భయ్, ఒక్క నిమిషం భయ్. ఇట్లా స్ట్రైట్ పోయి అక్కడ రైట్ తిరిగితే అక్కడ స్ట్రైట్ వెళ్తే మళ్ళీ ఒక లెఫ్ట్ ఒక గండి దొరుకుతుంది అనమాట. అక్కడ నుంచి ఉన్నాడని చెప్పేస్తారు. ఓకేనా? అమ్మా అమ్మా, చూసావా అసలు ఆ అమ్మాయిని ఏమంటున్నాడో చూసావా? తను అడ్రస్ అడిగింది, తను చూపించదా అంటే పిచ్చిదానా, ఇలాగే నిన్ను మోసం చేస్తూ ఉన్నాడు. అడ్రస్ అడగడం కాదు, తను చెప్పినటువంటి అడ్రస్ కి రమ్మని చెప్తున్నాడు ఆ అమ్మాయిని. వెళ్ళి ఇంట్లో పగ తీర్చుకో. ఇప్పుడు చూడండి. ఓయ్ మిస్టర్ కార్తీక్, ఏంటి ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి చెయ్యి పట్టుకున్నావు, బాగుంది అంటే మన ఇంటర్వ్యూ చెప్దాం అనుకున్నా, అక్కడ నువ్వు ఉంటా అని చెప్పి దానికి ఓకే లేదు అదే వాళ్ళ అడ్రస్ చెప్పాను అనమాట. కాకుండా ఇంకొక ఇల్లు కూడా చేసుకున్నావు. నాయన ఉన్న ఇంటిగా రెండు గట్ల ఇంకో ఇల్లు కడుతున్నావు. వెళ్ళు, ఇంటికి వెళ్ళు, సంగతి చెప్తారు. కమాన్ బయటికెళ్ళు. అమ్మయ్యా, హీరో అయ్యాక బయట వెయిట్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి బాబు. ఏంటో అర్థం కావట్లేదు. ఎవరు గుర్తుపట్టట్లేదు, అది ప్రాబ్లం. చూసావా ఏం జరిగిందో? అమ్మాయి పడిపోతుంటే పట్టుకున్నట్టున్నాడు. పిచ్చిదానా, అమ్మాయి పడిపోతుంటే పట్టుకోవడం కాదు, ఆ అమ్మాయి పడిపోయేలాగా కాలు అడ్డం పెట్టి మరీ పడేశాడు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. ఇక రేపో మాపో పెళ్ళంటాడు, ఆ తర్వాత పిల్లలు. ఈ బతుకు బస్ స్టాండ్. నా బతుకు బస్ స్టాండ్ ఎందుకైతే వాంతే బస్ స్టాండ్ చెప్తా. పెళ్లి చేయి అయితే. నేను హలో ఇదిగో కొడితే బుర్ర పగిలిపోవాలి. నీదా మైందా? నీ అయింది. ఇందాక అమ్మాయి ఒక రకంగా ఉంది, ఈ అమ్మాయి ఒక రకంగా ఉంది. ఇందాక అమ్మాయి సోఫాలో పడుకున్నట్టు పడుకుంది. అవును, చక్కగా కంఫర్ట్ గా ఉంది. ఈవెన్ ఎక్కడో చూసినట్టుంది. ఎవరు మీరు? మై వైఫ్. ఆ బుజ్జినేమో వాన పడుతుంటే మిరపకాయ బజ్జిని చూసినావు. నన్ను ఎట్లా చూసినావు? గొల్ల మీద పండి ఇంట్లో ప్రశాంతత లేకుండా రోడ్డు మీద చేతులు ఏమన్నా చూసినావా? ఎందుకు ఫ్లూట్ తెచ్చుకున్నావు? బస్సు ఎన్ని స్టాపులు తిరిగినా బస్ స్టాండ్ కే రావాలి. నువ్వు ఎంత బయట తిరిగినా మళ్ళీ ఇంటికే రావాలి. అర్థమైందా? ఎక్కువ మాట్లాడకు. ఇంటికి తీసుకొని వెళ్ళి సంగతి చూసుకో. తీసుకెళ్ళు. చూసావా నీలిమా, ఏ రోజైనా నీకు ఇచ్చాడా ఇలా ఫ్లవరు? పడిపోయిన పువ్వు తీసిచ్చాడు. పడిపోయిన పువ్వు? పిచ్చిదానా, ప్రపోజ్ చేశాడు. దానికి ఎందుకు పువ్విచ్చావు చెప్పు. అది కూడా ఇష్టమైన రోజు. ఏంటి పువ్వు తీసుకోమ్మా. నా చెవులో పువ్వు పెట్టకు. నీ చెవుల పువ్వు కాదే, దాని జుట్ల పువ్వు అది. నీ పని చెప్తా. ఇంటికి రా. మొత్తానికి మనం ముగ్గురు ఆడవాళ్ళకి న్యాయం చేసాంరా. అవును, మన ఫీజు కట్టకుండా వెళ్ళిపోయారు. ఓ, నీకు డైలాగ్ లేదు. ఓకే, డన్. ఓకే, రెడీ. ఇప్పుడు బాయ్స్ రండి, కమాన్. ఓకే, క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. పిల్లలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు అనగానే ఫస్ట్ మనకి ఏడుపు గుర్తుకొస్తుంది. ఏడుపు రైట్ ఆన్సర్. పిల్లలు అనగానే హాస్పిటల్ గుర్తుకొస్తుంది. హాస్పిటల్ లేవు. స్కూల్స్ గుర్తుకొస్తాయి. 11 ఏడుపు అల్లరి. అల్లరి నంబర్ 1 రైట్ ఆన్సర్. బొమ్మలు నంబర్ 2. ఓకే, కార్టూన్స్. ఫస్ట్ హాలిడే గుర్తుకొస్తుంది. హాలిడేస్ లేవు. మదర్స్ గ్రాండ్ పేరెంట్స్ లేరు. గేమ్స్ ఆటలు. ఓకే, రైట్ ఆన్సర్. జోలపాట గుర్తుకొస్తుంది.
నెంబర్ 9 రైట్ ఆన్సర్. పిల్లలు హోంవర్క్ 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 రైట్ ఆన్సర్. సార్ ముఖ్యంగా పిల్లలు అనగానే ఫోన్ 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 170, 80, 90, 320, 340 అండ్ 370. చాలా తక్కువ వచ్చింది మీకు. సరే మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. అలగడం, చెప్పలే వాళ్ళు. చిరుతిండ్లు, కేర్ తీసుకోవడం పిల్లల గురించి, బట్టలు మురికి చేసుకోవడం, కథలు, నిద్ర, గోరుముద్దలు తినిపించడం, ఇంటికి గొడవలు తేవడం, ఫోన్. లాస్ట్ లో ఫోన్ అని చెప్పాను, అది కౌంట్ లోకి తీసుకోవాలి. టైం అయిపోయింది. సరే 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 ఇప్పుడు ఎంత అయింది? 3,70,000. ఇస్తే అప్పులలో వచ్చారు ఇచ్చుకుంటాం. ఓకే ఇదిగోండి మీ 3,70,000. ఓకే ఇప్పుడు టాస్క్ ఏంటంటే మీ మధ్యలో కంపాటిబిలిటీ ఎంత ఉందో మేము చూడాలనుకుంటూ ఉన్నాం. మన ఇద్దరి మధ్యలో మన ఇద్దరు సో రాకేష్, ముందు సుజాత వచ్చి వెనకాల నీ వీపు మీద ఒక వర్డ్ లేదంటే నేమ్ రాస్తుంది. అదేంటి అనేది తను చేసేటువంటి డ్రాయింగ్ ని బట్టి నువ్వు చెప్పాలన్నమాట. తర్వాత రివర్స్. కమాన్ సుజాత. ఓకే రెడీ, కమాన్. కొంచెం గట్టిగా తెలిసేటట్టే ఈ పేపర్ మీదనే కాదు. ఇది సునిగిపోతాంది రాములా. కానీ మళ్ళీ వేసేది లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2. రాకేష్ నీ దౌర్భాగ్యం ఏంటంటే నువ్వు ఒకవేళ నిజంగా ఈ బొమ్మ చూసినా కూడా అదేంటో చెప్పలేవు. ఇప్పుడు వెళ్ళి నీకేమర్థమైందో అక్కడ గీ. జంతువు అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటుంటది? అందరు తిట్టుకుంటారు. కుక్క రాంగ్ ఆన్సర్. కోతి రాంగ్ ఆన్సర్. ఆవు రాంగ్ ఆన్సర్. 5, 4, 3, 2, 1. ఇదిగో ఇప్పుడు ఎవరు చెప్పకండి. ఇది చూసైనా చెప్పు ఏంటో. ఇది చూస్తే కూడా చెప్పలేవని చెప్పాను కదా. ఇది దున్నపోతంట. ఓకే నెక్స్ట్ వచ్చేయండి. ఓకే రెడీ కాదు. ఓకేనా చూసారా ఇది మ్యాటర్. ఇప్పుడు అక్కడ ఏమొస్తుందో బొమ్మ చూద్దాం. అమ్మా నువ్వు గీస్తున్నావా రొమాన్సా ఇక్కడ? అది ఎలా రాయమంటారు? నేను చెప్పిన పేరు బాగా గుర్తుపెట్టుకునే గీస్తున్నావా? చేతులు లేవా? పాకెట్ లో ఉన్న ఆల్మోస్ట్ అయిపోయింది. సేమ్ టు సేమ్. దయచేసి వాళ్ళ పేరు చెప్పి నా పరపొద్దు మ్యామ్ ప్లీజ్. అంగిలేస్తే ఒక్క నిమిషం. ఓ ఇప్పటి వరకు బట్టలు లేవా? ఓకే అయిపోయిందమ్మా అయిపోయింది. వెళ్ళు బాబు. ఇదిగో అమ్మా ఫైనల్ అవుట్పుట్ ఇది నేను ఇచ్చిన పేరుకి. క్రికెటర్ కాదు రాంగ్ ఆన్సర్. ఏదైనా క్లూ? ఆ క్లూ ఎందుకండి ఒక్క నిమిషం ఇట్రా అమ్మా నువ్వు. ఇదిగో ఇది చూడండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ మహేష్ బాబు. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ రండి. నీకు 1 minute టైం ఇస్తున్నాను గీసుకో. ఇదిగోండి తీసుకోండి పెన్ను. అక్క ఇచ్చేయండి, డైరెక్ట్ ఇచ్చేయండి పాపం. చాలా ఈజీ అని చెప్పా కానీ ఇట్లా గీసావేంటమ్మా? అంటే కొంచెం వీపుకి స్పర్శ తెలియాలని. నాకు తెలిసి అయితే అన్ని ఇలా పిచ్చి గీతలు గీసినట్టు. ఏవండి ఆవిడ గీసింది మళ్ళీ మీరు అక్కడ గీయకూడదు. రాయ్ మనకి ఇష్టమైందే. వేవ్స్ సీ సముద్రం వేవ్స్ ఇదేనండి అది. ఈ ముగ్గురులో కల్లా వీళ్ళు మాత్రమే కరెక్ట్ గా చెప్పారు. అంటే అల్లలు గీస్తుంది అనుకున్నాను. నేను అలలు అనుకోనే గీసా. బాగుందమ్మా. కళ్ళల్లోకి వచ్చి అలల్లా ఉన్నాయి. థ్యాంక్ యూ. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఓకే నువ్వా నేనా రౌండ్ లో బజర్ రౌండ్ ఇది. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూ ఇస్తాం. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే మీరు బజర్ నొక్కండి. ఓకే ఫస్ట్ క్లూకి 1,00,000 రూపాయలు వస్తాయి.
లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఒకవేళ ఫస్ట్ క్లూ కి చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. ఓకే రెడీ. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అక్కడేదో బొట్టుంది. టైమ్ అప్. $1,00,000 క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పలేదు కాబట్టి సెకండ్ క్లూ ఇస్తున్నాం. అక్కడ రేడియో ఉంది మరి. ఓకే మన పెంకి పెళ్ళాంస్ బజర్ కొట్టేశారు. సాగర సంగమం. సాగర సంగమం. ఓకే ఎందుకు? అంటే అందులో కమల్ హాసన్ గారు రేడియో పట్టుకొని ఉంటాడు. ఆమె కుంకుమ ఇట్లా నరుడు బ్రతుకుతున్నా ఈశ్వరుడి తలుపు గట్టున ఆ రెంటి మధ్య అంటే ఆ కుంకుమ అలా చెరిగిపోతూ ఉంటే కమల్ హాసన్ గారు వచ్చి జయప్రద గారి నుదుటి మీద చేయి పెట్టారు. 75,000 దగ్గర లాక్ చేసేసాం. ఇంకా 2 క్లూలు ఉన్నాయి. అవేందో చూద్దామా? అవి చూద్దాం కానీ బజర్ నొక్కడానికి లేదు. మూడో క్లూ, ₹1,00,000 మంగళసూత్రం. శుభలగ్నం. ఏ కాదు, సాగర సంగమంలోనే జయప్రద గారు వాళ్ళు ఆ కాంపిటీషన్ కి వెళ్తారు, ₹1,00,000 గెలుచుకుంటారు. ఎస్ ఎస్ అలాగే పెళ్ళైపోతుంది ఆవిడకి, అందుకని మంగళసూత్రం. అవును. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, ఎస్వి కృష్ణారెడ్డి గారు. చిలక ఏ తోడు లేక ఎటై పమ్మ ఒంటరి ఏ కాదు కాదు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సాగర సంగమంలో. ఎక్కడ ఉన్నారక్క? నువ్వు చెప్తావు మరి. ఆ భంగిమ అంటాడు అబ్బాయి. అబ్బాయి కాదక్క. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోమా. శుభలగ్నం ఇస్ రైట్ ఆన్సర్. కాబట్టి మీ దగ్గర డబ్బులు పోయాయి. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. ఓకే క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చర్చ్ ఉంది మరి. టైమ్ అప్. క్లూ నంబర్ 2, 75,000 వర్త్ ఆఫ్ క్లూ. అక్కడ ఒక డిన్నర్ టేబుల్ ఉంది. అండ్ మన మొండి మొగుడు స్ట్రీమ్ బజర్ నొక్కేశారు. బైబిల్. బైబిల్ మేము చెప్పొచ్చునా ఇప్పుడు? బైబిల్ లాక్ చేసాం కానీ ఎందుకు మీరంత ఆరాట పడుతున్నారు? ఇప్పుడు మేము చెప్తే మాకు వస్తుందా? రాదు. వాళ్ళకి వస్తుందా? రాదు. చేర్ చేర్ చేరా ఇదేం కర్మలా దేవుడా. చేర్ కదా? మా కొత్తదా వాళ్ళ కొత్తదా అన్ని చెప్పి మళ్ళీ ఫైనల్ చేయరని చెప్పింది. ఓకే మూడో క్లూ, క్యాండిల్ స్టాండ్ ఉంది అక్కడ. క్యాండిల్స్. అలా అంత సినిమా లేదు. బైబిల్ చెప్పారు మీరు. అవును. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, కేక్ ఉంది. కేక్ మీద మనం జనరలీ పెట్టేది ఏంటి? క్యాండిల్స్. ఓకే సో ఆన్సర్ ఏంటో చూసేద్దాం. మాటరాని మౌనమిది మౌన వీణగా. ఇచ్చండి. 75,000. ర్యాపిడ్ ఫైర్ ప్లీజ్. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ముందు రాకేష్ అండ్ సుజాత రండి. రాకేష్, నేను అడిగినటువంటి క్వశ్చన్ కి నువ్వు సమాధానం చెప్పొద్దు అనుకుంటే కరెక్ట్ గా బిందులో బంతేసేయాలి. ఓకే. లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఈ 2 జోడీల్లో క్యూటెస్ట్ జోడీ అంటే ఎవరిని చెప్తారు? ఏ నీలిమ అండ్ శేఖర్, బి కీర్తి అండ్ కార్తికేయన్. సారీ, సో చెప్పండి. కొత్త జంట కాబట్టి వీళ్ళు ఎవరు? కీర్తి అండ్ కార్తికేయనే క్యూటెస్ట్ గా ఉన్నారు. శేఖర్ అండ్ నీలిమ ఈ షోకి ఎందుకు వచ్చారు? ఓకే, ఆర్టిస్ట్ అవ్వకపోయి ఉంటే సుజాత ఈ వృత్తి ఎంచుకునేది. ఏ పాత సామాన్లు అమ్ముకోవడం,
బి చిత్తు కాగితాలు ఏరుకోవడం. కరెక్ట్ గా చెప్. చెప్పు బాబు చెప్పు. నిజంగా తను అప్పుడప్పుడు ఇరిటేషన్ చేస్తూ ఉంటది అక్క. ఈ క్యారెక్టర్ ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ ఏమన్నా చాలా బాగా చేస్తుంది. ఒకసారి చేయమని చెప్పి. ఏది చేయమ్మా. పాతిన్ప సామాన్లు కొంటాం, చినిపోయిన పుస్తకాలు కొంటాం, అరిగిపోయిన రికార్డులు కొంటాం. రావాలి బాబు రావాలి రావాలి. ట్రైన్లలో గనక ఈ సూపర్. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. బిందె మీకు, బంతులు తనకి. రాకేష్ జీవితంలోకి తను వచ్చిన తర్వాత అదృష్టం కలిసొచ్చింది అని చెప్పాలి అంటే ఎవరి పేరు చెప్తాడు? ఏ పెళ్ళాం పేరు, బి కూతురు పేరు. ట్రై చేసావులే. అంటే బిడ్డ వచ్చినాక అదృష్టం వచ్చిందని చెప్తాడు. బిడ్డే నా అదృష్టం అని చెప్తున్నటువంటి రాకేష్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఓకే, ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, బజర్ నొక్కారు. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కట్టినట్టుందే. ఓకే, సో మీరు అనుకుంటున్నారు ఇది ఆ పాట. సరే, 1,00,000 రూపాయలకి లాక్ చేశారు. సెకండ్ క్లూ. అక్కడ ఒక హార్ట్ బ్రేక్ అయినటువంటి ఫోటో వచ్చింది. హార్ట్ బ్రేక్ అయింది. థర్డ్ క్లూ. తేనె పట్టు కనిపిస్తుంది మనకి. అండ్ లాస్ట్ క్లూ. బోలెడని రాళ్లున్నాయి అక్కడ. అంటే ఇది గాల్లో తేలినట్టుంది. ఓకే, సరే, ఒకసారి పాట ఏంటో వినేద్దాము. రైట్ ఆన్సర్. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఓకే, అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది మనకి. నెక్స్ట్ రండి, శేఖర్ అండ్ నీలిమ. ఓకే నీలిమ, ఫ్యామిలీ హీరోస్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఏ వెంకటేష్, బి నాని. ఆయన కొట్టాలనుకున్నావు కదా. సో ఎవరు, వెంకటేషా నానియా? అంటే ఇద్దరు కాదు, కానీ చెప్పమంటారు కాబట్టి ఏదో ఒక పేరు చెప్తా. ఆల్వేస్ వెంకటేష్. ఆల్వేస్ నాకు వెంకటేష్ గారే బాగా ఇష్టం. మరి నాని సంగతి ఏంటి అని అడుగుతున్న నాని ఫ్యాన్స్. మీ హస్బెండ్ లేనప్పుడు ఆయన ఫోన్ లో మీరు ఏం చెక్ చేస్తారు? ఏ వాట్సాప్ చాట్స్, బి కాల్ హిస్టరీ. మంచిదైంది వీళ్ళందరూ ఐపీఎల్కి వెళ్ళట్లేదు. వాట్సాప్ చాట్స్. అయ్యో, ఏం తెలుసుకున్నావు? చాలా తెలుసుకున్నాను. ఇందాక పువ్వు ఇచ్చాడు కదా, అట్లాంటి చాలా. ఇది నిజం ఏదో జరుగుతుంది. దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు? ఏ వచ్చే జన్మలో కూడా ఈవిడే నా భార్యగా రావాలి అని, పాన్ ఇండియా సినిమాలో నేను హీరోగా చెయ్యాలి అని. వచ్చిన ఇదే భార్య కావాలని కోరుకుంటా. ఆయనకి ఇంకా లైఫ్ లో ఏదొద్దు, నేను అంటే చాలు. ఓకే, సరే అయితే వెళ్ళండి, ఇంకెంతకన్నా వినలేకపోతున్నాం. ఓకే, నెక్స్ట్ రండి. వీళ్ళిద్దరిలో వాళ్ళ భార్యకి ఎవరు భయపడతారని మీరు అనుకుంటున్నారు? ఏ రాకేష్, బి శేఖర్. ఖచ్చితంగా ఇదిగో ఓ సామాన్ బాద్రే. ఓకే, కార్తికేయన్ కొనేటువంటి హ్యాబిట్స్ లో బ్యాడ్ హ్యాబిట్ ని మార్చుకోవాలి అంటే ఏది మార్చుకోవాలని మీరు చెప్తారు? ఏ రోడ్డు మీద వెళ్ళేటువంటి అమ్మాయిల్ని చూడడం, బి పక్కింటి గోడలు దూకడం. మీరు ఒక్క ఆప్షన్ తీసేసి ఇంకొక ఆప్షన్ ప్లీజ్ పెట్టారా? ఏంటది? వాష్రూమ్ లో గంటగట్ల కూర్చోడం. ఏమిటండి నాకు అర్థం కాదు. ఇది ప్రతి ఏమిటి సుమారు పాన్ ఇండియా ప్రాబ్లం. ఆయన కూడా గంటలు పట్టుకొని పాయ కండ్ల కూర్చుంటాడు. సో దీని అన్నిటికీ నా దగ్గర ఇప్పుడు ఒక మంచి సొల్యూషన్ దొరికేసింది. ఏమిటండి? వెస్టర్న్ కమోడ్ తీసేసి ఇండియన్ కమోడ్ పెట్టండి. 5 నిమిషాల్లో బయటకు వస్తాడు. ఇదంతా వచ్చిన ప్రాబ్లం ఆ కుండితోనే. నేను ఇంకా వైఫై ఆఫ్ చేయమంటారు అనుకో. ఓకే, నెక్స్ట్ ఎక్స్చేంజ్. ఈ రెండిట్లో ఏ కొటేషన్ కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు? ఏ మీ ఆవిడే దేవత, బి పెళ్ళాం చెప్తే వినాలి. రెండోదే. పెళ్ళాం చెప్తే వినాలి. అదేంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? రండి ఇక్కడ. ఎట్టి పరిస్థితిలోనూ కీర్తి దేవత అని మాత్రం నేను ఒప్పుకోలేను. అందుకనే పెళ్ళాం చెప్తే వినాలినే నేను. మన 3వ రౌండ్ కాయ్ రాజా కాయ్.
యాడ్ ఏజెన్సీ అయితే పెట్టాం కానీ యాడ్ ఫిల్మ్స్ కరెక్ట్ గా చేసే వాళ్ళే దొరకట్లేదు. రే బాబీ, మేడం గుడ్ మార్నింగ్ మన మేడం. యాడ్ ఏజెన్సీలో ఎవరైనా మంచి యాడ్స్ చేసే వాళ్ళు దొరికారా? అయితే మేడం మనకి ఈ రోజు మార్నింగ్ మేడం మన అయోమయం యాడ్ ఏజెన్సీకి కొంతమంది జాబ్ కోసం వచ్చారు మేడం. మీరందరూ యాడ్స్ కోసం వచ్చిన వాళ్ళేనా? హాయ్ మ్యామ్. హాయ్ హాయ్ హాయ్. మిమ్మల్ని పెట్టుకోవాలి అనుకుంటే ఆడిషన్ కండక్ట్ చేస్తాం. అయ్యో తప్పకుండా మ్యామ్, మేము ప్రాక్టీస్ అయ్యి వచ్చాము. ఈ ఆడిషన్ లో గనక మీరు సక్సెస్ అయినట్టయితే మీకు యాడ్స్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే పాలు అమ్మాలి. అరే, ఏయ్, తీసుకోరా. పాలమ్మ పాలు, నల్ల గేదిచ్చిన తెల్ల పాలు, తెల్లగా ఉండే తెల్ల పాలు, పాలమ్మ పాలు పాలు. నాకెందుకో వీళ్ళని పెట్టుకుంటే మన కంపెనీనే మూసేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. మనిషి చూడడానికి అంత దరిద్రంగా చీప్ గా ఉన్నా కూడా మేము యాడ్ చక్కగా మీకు చేసిస్తాం మేడం. అరే కాదు, ప్రాసల కలిపినావు లేదు, దరిద్రంగా ఉన్నా. లేదు లేదు రారా. ఐ లవ్ యూ. మమ్మే మమ్మే. ఈయనకి మమ్మీనైనా నేను ఇంత తెల్లగా ఇంత యవ్వనంగా ఎట్లున్నానో తెలుసా? రోడ్ సైడ్ పాలు. మీరు కూడా ఇలానే లావుగా ఉండాలి, ఇలానే గా ఉండాలి అంటే తాగండి రోడ్ సైడ్ పాలు. ఇంతకీ ఈ సీన్ లో గేది ఈవిడ ఆవిడ? ఒక్కసారి ఇట్రా. అక్క చెప్పక్క. ఇందాక అక్కేమని పిలిచింది? బాబు అంది. బాబీ కాదు నీ పేరు, నీళ్ళ లేచిన బొబ్బరిత్తు బొబ్బరిత్తు. ఎస్ మ్యామ్. ఎలా ఉంది మ్యామ్? చాలా బాగుంది. మేడం, కాకపోతే ఆవురా దరిద్రుడా, మాట్లాడుతుంటే నన్ను ఇట్లా మాట్లాడుతాడు. నల్లి గుచ్చిపోకపోడా పక్కకు. చూడమ్మా, నేను యాడ్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నిన్ను మాత్రం ఆఫీస్ లో పెట్టుకుంటానమ్మా, ఇతన్ని తిట్టుకోవడానికి. మేడం యాక్చువల్ గా మీకు వెరీ నైస్. మూసుకోరా బొబ్బరితి మొహమోడా, బొబ్బరితి మొహమోడా. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ట్ చేసినట్టయితే బజర్ నొక్కండి. టాప్ ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తే మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో నుంచి మీరు ఎంతైనా పెట్టొచ్చు ఆన్సర్ మీద. అండ్ కరెక్ట్ అయినట్టయితే ఆ అమౌంట్ 3 times పెరుగుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. యువతల టీం వాళ్ళు అవతల టీం వాళ్ళు చెప్పింది రైటా రాంగ్ అని కూడా పెట్టొచ్చు అమౌంట్. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. రెడీ, మొదలెడదామా? అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునేటువంటి వస్తువులు ఏంటి? ఏ బైక్, బి మొబైల్, సి షూస్ లేదా చెప్పులు, డి బట్టలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునేటువంటి వస్తువులు ఏంటి? షూస్ లేదా చెప్పులు, బట్టలు. మా పెంకి పెళ్ళాంస్ బజర్ కొట్టేశారు. బైకు. మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంత పెడతారు? మీ దగ్గర ఉండే అమౌంట్ 4,65,000. 65,000. 5,000 పెడతాం. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మేడం 50. వీళ్ళ ఆన్సర్ ఇస్ రాంగ్ అని 50 అంటే 250 100 రూపాయలు. మీ ఆన్సర్ రాంగ్ అని 100 పెట్టారు. మరి మీరు చెప్పింది ఆన్సర్ ఏంటి? బైక్. బైక్స్. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కానీ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే ఎక్కువ పోయేది కదా, మీకు బాగుండేది. అంటే బేసికల్లీ 20 రూపాయలు అనుకున్నాము పెడదాం. సో మీరు పెట్టినటువంటి 5,000 3 times అయింది. సెకండ్ క్వశ్చన్ కన్నా ముందు మళ్ళీ ఆడిషన్స్. ఈసారి ఏంటంటే మాకు ఒక మంచం అనే ప్రోడక్ట్ ఉంది. మంచం అయితే మావాడు ఇరగొడతాడు. రండి బాబు రండి. వచ్చాం. హోమ్ నీడ్స్ కి రండి. మీ మంచం గురించి మీకు చాలా చెప్పాలి. ఠాగూర్లో లంచం ఎంత ఇంపార్టెంటో మా షాప్ లో మంచం అంత ఇంపార్టెంట్. నాకు మంచం వద్దు కానీ ఒక చాప కావాలి. చాప వద్దు, మంచం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ మీ ఇంటికి మీ భార్య తెలుగు అమ్మాయిని తెచ్చారనుకోండి, సడన్ గా భార్య ఇచ్చింది అనుకోండి, తెచ్చిన మంచికి దోసేయచ్చు. అప్పుడు నేను ఇలా పట్టుకొని ఇట్లా తోసేసి ఇలా చంపేయచ్చు. బాగుంది. రండి ఆలోచిస్తాం మేము ఒకసారి ప్రోడక్ట్ గురించి. రండి కూర్చోండి. మేడం అంటే ఇతనేమో మంచం ఇష్టం, ఆవిడేమో మటర్ ఇష్టం. నువ్వు బొబ్బరిస్ట్.
ఓకే, సెకండ్ క్వశ్చన్. వీరిలో ఏ ఇద్దరు మొదట క్లోజ్ గా ఉండి తర్వాత ప్రేమికులుగా మారుతారు? ఏ ఇరుగు పొరుగు వాళ్ళు, బి బావా మరదళ్ళు, సి ఆఫీస్ కొలీగ్స్, డి క్లాస్మేట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీరిలో ఏ ఇద్దరు మొదట క్లోజ్ గా ఉండి తర్వాత ప్రేమికులుగా మారుతారు? ఇరుగు పొరుగు వాళ్ళు, బావా మరదళ్ళు. ఎస్, క్లాస్మేట్స్. ఓకే, ఎంత పెడతారు? మొత్తం పెడుతున్నాం. ఈ 500 రూపాయలు వెళ్ళడానికి ఆటోకి పెట్టుకొని మిగిలినంతా పెట్టేసా. పెట్టేసా. మేడం ఒక్క నిమిషం, ఒక 1000 రూపాయలు మనోడికి ఫుల్ బాటిల్ కోసం ఒక్క నిమిషం. $1,500 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. 3,93,400. చెప్పమ్మా. 500 నోట్ ఉందిగా. అవ్వాలి చెప్పిందంత తప్పే. ఓకే, తప్పని మీరు ఎంత పెడతారు? 500. ఓకే, 500 పెట్టారు. ఇక్కడేమో 3,93,400. రైటా రాంగా చూద్దాం. రైట్ ఆన్సర్. అంటే మీరు పెట్టినటువంటి 3,93,400 3 టైమ్స్ పెరిగింది మీకు. వావ్. అండ్ వీళ్ళు పెట్టినటువంటి 500 పోయాయి అంతే. మేడం మేమంతా డిసైడ్ అయ్యాము, మేము గేమ్ నుంచి డ్రాప్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. అలా గేమ్ లోంచి మధ్యలో డ్రాప్ అవ్వడాలు లేవు. అదేంటి? మా యాడ్ ఏజెన్సీలో ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది కేక్. ఈ కీర్తి అండ్ కార్తికేయన్ వాళ్ళు ఆడిషన్ చేస్తే బాగుంటుంది ఆ కేక్ గురించి. కేక్ గురించి వీళ్ళిద్దరు బాగా చేస్తారు. యాడ్. సో ఇది చూడడానికి ఇంత బాగుందంటే ఇంకా మనము ఏం చెప్పు, పుట్టాలన్నా ఆ, కేక్ కేకే. కావాలి, పోవాలన్నా కేక్ కేకే. కావాలి. మీ కేక్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హోమ్ నీడ్స్ కి రండి. దగ్గర టేబుల్ కొనుక్కోవాలి కదా మీరు కేక్ కట్ చేయాలంటే ఎక్కడైనా సరే. మంచం మీద కట్ చేసుకోండి. మంచం మీద కూర్చొని కట్ చేసుకోవాలంటే పక్కన గిలాసుల పాలు పెట్టుకోవాలి. మా బర్రె పాలు తీసుకొని ముందైతే మీరు ఇందులోంచి ఒక ముక్క తిని చూపించండి. ప్లాస్టిక్ ఓకే, ఒక పని చేద్దాము. ఒక స్పెషల్ వీడియో బయట ఉంది అండ్ ఇది కార్తికేయన్ స్పెషల్ గా నీ కోసం చేయించినటువంటి ఒక వీడియో బయట చూద్దామా? ఎస్. హ్యాపీ బర్త్డే పుట్టిమా. 100 కాలాల పాటు నువ్వు హ్యాపీగా ఉండద్దలే. మేము నీతో లేమని అనుకోకు, ప్రతి అడుగులో మేము నీతో ఉన్నాము. ఇంకా అలాగే అల్లరి చేస్తున్నావా? అలాగే ప్రేక్షక దేవుళ్ళారా, మా ఇంటమ్మాయిని మీ ఇంటమ్మాయిలా చూసుకుంటున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. జాగ్రత్త పుటిమా. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా అబ్బా, నాకు ఇంకొక 5 చేతులు అంతా. థ్యాంక్ యూ. సో ఐ థింక్ you've got a great partner who is actually replacing, అంటే వాళ్ళకి రీప్లేస్మెంట్ లేదనుకో, బట్ స్టిల్ ఆ ప్రేమనంతా అందిస్తూ ఉన్నాడు. మా కీర్తిని జాగ్రత్తగా చూసుకో. ఎవరు లేరని అనుకుంటున్నారు కదా, చూస్తున్న ప్రేక్షకులు, ఈ ఫుల్ ఫ్యామిలీ నీ బర్త్డే కి అందరూ ఉన్నారు. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కీర్తి. मेरा दिल खुश हुआ तुझसे प्यार हुआ, मेरा दिल खुश हुआ तुझसे प्यार हुआ. Superb, thank you so much. I wish you a very very happy healthy life. రెడీ. సరే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. భార్య తన భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఎలాంటి పనుల మీద చూపిస్తారు? ఏ వంట చేస్తున్నప్పుడు, బి బట్టలు ఉతుకుతున్నప్పుడు, సి సామాన్లు తోముతున్నప్పుడు, డి పిల్లల్ని రెడీ చేస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తన భర్త మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంట్లో ఎలాంటి పనుల మీద చూపిస్తారు? వంట చేస్తున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు, ఎస్ మొండి మొగుడ్స్, బట్టలు ఉతుకుతున్నప్పుడు.
ఓకే, ఎంత పెడతారు? ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ఒక 1 lakh. బట్టలు ఉతకడం మీద. బట్టలు ఉతకడం మీద. షీప్ 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 డెడ్ షీప్ వాళ్ళు చెప్పింది మొత్తం తప్పే. 2 lakhs. 2. మీ ఆన్సర్ రాంగ్ గాని 2 lakhs పెట్టారు. Yes. ఏది రైట్ ఆన్సర్ చూద్దాం. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. వంట చేస్తున్నప్పుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఐఎమ్ సో సారీ. మీరు పెట్టిన 1,00,000 పోయే, మీరు పెట్టినటువంటి అమౌంట్ మాత్రం డబుల్ అయింది. అలా మొత్తానికి ఈ రౌండ్ అయ్యేసరికల్లా మొండి మొగుడ్సే టాప్ లో ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్మార్ తక్కర్మార్. ఈ రౌండ్ లో ఏంటి అంటే ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 6 టాపిక్స్ ఇస్తాం. ఆ టాపిక్ లో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. స్క్రీన్ మీద పిక్చర్స్ వస్తాయి, క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి, అలాగే మీరు కూడా ఆన్సర్ చేయాలి. మీరు ఆన్సర్ చెప్పడానికి 5 సెకండ్లు. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకేంత లోపు మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఓడిపోయినట్టే, అమౌంట్ అంతా ఇంకొక టీంకి వెళ్ళిపోతుంది. ఓకే, సో వైఫ్స్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 6,74,500. అలాగే మొగుళ్ళు మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 10,81,700. సో ఇప్పుడు మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మరి మీకు ఇచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే కంప్యూటర్, జెండాలు, ట్రాఫిక్ చిహ్నాలు, పక్షులు, చెట్లు లేదా మొక్కలు, కుటుంబ కథా చిత్రం. కుటుంబ కథా చిత్రాలు. కొన్ని కుటుంబ కథా చిత్రాల పోస్టర్లు వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. మొండి మొగుడ్స్ అండ్ పెంకి పెళ్ళాంస్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈ రోజు పెళ్ళాం గెలుస్తుందా లేకపోతే మొగుడు గెలుస్తాడా తేలిపోతుంది మనకి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒకటే సింగిల్ లెవెల్ ఆడుతున్నాము. గెలిచినటువంటి అమౌంట్ 3 రెట్లు పెరుగుతుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. రైట్. బలగం. రైట్. బొమ్మరిల్లు. రైట్. ఓ శతమానం భవతి. రైట్. రఘువరన్ బీటెక్. రైట్. ఓ అతడు. రైట్. రారండో వేడుక చూద్దాం. రైట్. గిల్లా 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 ఎల్లా. అది సామజ వరగమన. నేను చూడలే అక్క, నన్ను మా ఆయన సినిమాకి తీసుకోపోలే. తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చేయండి డబ్బులు మొత్తం. పెంకి పెళ్ళాంస్ మీరు ఓడిపోయారు, మొండి మొగుడ్లు గెలిచారు. 10,000 రూపాయల చెక్ మీకు ముగ్గురికి. గిఫ్ట్ హ్యాంపర్ ఇదిగోండి మీకేం. సో అది ఈ రోజు మన సుమా అడ్డా. మళ్ళీ వచ్చే ఆదివారం కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.